మతపరమైన అల్లర్లు. ఇండియాకి ఇదేం కొత్త కాకపోవచ్చు. ఎందుకంటే మన దేశం వివిధ మతాలు అలాగే జాతుల యొక్క సమూహం. ఆథెంటిక్గా చెప్పాలంటే ఇండియాలో మోడర్న్ హిస్టరీలో జరిగినటువంటి అల్లర్ల యొక్క రికార్డెడ్ హిస్టరీని కనుక మనం పరిశీలిస్తే ఫస్ట్ జరిగినటువంటి అల్లర్లు ఎందుకు జరిగాయి, ఎలా జరిగాయి అనే విషయాలను ఈ వీడియోలో భాగంగా తెలుసుకుందాం. మీరు సరదాగా వికీపీడియా ఓపెన్ చేసి ఇండియాలో జరిగినటువంటి రియాట్స్ యొక్క లిస్ట్ని తీస్తే ఫస్ట్ ఎవర్ రికార్డెడ్ ఔరంగజేబ్ టైంలో కనబడుతుంది. అయితే మోడర్న్ హిస్టరీ ఔరంగజేబ్ తర్వాత వచ్చింది కాబట్టి నెక్స్ట్ ఏం జరిగిందో చూద్దాం. ఇది బాంబే డాగ్ రైట్స్ అని కనబడుతోంది. ఏంటి ఈ బొంబాయి కుక్కల అల్లర్లు ఏంటి అని చూస్తున్నారా? ఇది అర్థం కావాలంటే ముందు మనకి పార్సీలు ఎవరు, వారి చరిత్ర ఏంటి, వారి యొక్క మత ఆచారాలు ఏంటి అనే విషయాలు అర్థం కావాలి. ఇక ఈ వీడియోలో భాగంగా ఈ విషయాలన్నీ తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, ఐ మూర్తి. వెల్కమ్ టు మై ఛానల్ ఎస్కెట్ ఇట్. పార్సీలు నిజానికి వీరు జొరాస్ట్రియన్ మతస్థులు. వీరు మాట్లాడే భాషను బట్టి వీరికి ఆ పేరు వచ్చింది. వీరు నిజానికి ఇరాన్ దేశంలో అత్యంత శక్తివంతమైన ససానిత్ రాజ్యాన్ని ఒకప్పుడు ఏలారు. తరువాత కాలం కలిసిరాక ఇస్లాం యొక్క దండయాత్రల కారణంగా ఇండియా యొక్క వెస్టర్న్ పార్ట్స్లో శరణార్థులుగా వచ్చి చేరారు. దీనికి ఒక కథ కూడా ప్రచారంలో ఉందండోయ్. వారు ఆశ్రయం కోసం గుజరాత్ నేలపై అడుగుపెట్టినప్పుడు జాదవ్ రాణా వారికి పాత్ర నిండా పాలు పోసి ఇచ్చారట. అందులో వారు చక్కెర పోసి, మీరు మాకు స్థానం కల్పిస్తే పాల వంటి మీ రాజ్యంలో చక్కెరలా మేము కలిసిపోయి మరింత తీయగా మారదాం అని చెప్పారట. ఈ కథ నిజమో కాదో నాకు తెలీదు, కానీ నిజానికి వారు అలాగే కలిసిపోయారు. మన ఇండియా యొక్క బడా వ్యాపార దిగ్గజాలైన టాటాస్, గోద్రేజ్, పూనావాలా, షాపూర్జీ పల్లంజీ ఇలా ఎంతోమంది పారిశ్రామికవేత్తలు ఈ వర్గానికి చెందినవారే. రతన్ టాటా ఈ మధ్య చేసినటువంటి చారిటీ గురించి మనందరికీ తెలుసు. అంతేకాదు హోమీ జహంగీర్ బాబా యొక్క కృషి కూడా మనందరం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే బొమ్మన్ ఇరానీ లాంటి మూవీ యాక్టర్స్ కూడా చాలా ఫేమస్. ఇక వీరి జనాభా ప్రపంచం మొత్తం 1.2 లక్షలకు మించి ఉండదట. అమెరికా, ఆస్ట్రేలియా, యూకే లాంటి దేశాల్లో అక్కడక్కడ వీరు కనిపించినా ఎక్కువగా ఉండేది మాత్రం భారతదేశం యొక్క పశ్చిమ ప్రాంతం అంటే మహారాష్ట్ర అలాగే గుజరాత్ రాష్ట్రాల్లో ఉంటారు. అలాగే కొంతమంది పాకిస్తాన్ అలాగే ఇరాన్లో కూడా నివసిస్తారు. అయితే వీరి మతపరమైన ఆచారాలు మాత్రం కాస్తంత విచిత్రంగా ఉంటాయి. అవేంటో ఇప్పుడు ఒక్కొక్కటిగా చూద్దాం. ముందుగా వీరి మత గ్రంథం అవెస్తా. దీనిని రచించింది జొరాతస్త్ర. అలాగే వీరి ప్రార్థనా స్థలాన్ని అచ్చా బెహరామ్ అని అంటారు. వీరు పూజించేది అగ్నిహోమగుండాన్ని. క్రిస్టియానిటీలో బాప్తిజం ఎట్లా అయితే తీసుకుంటారో వీరు కూడా ఒక వయసు వచ్చాక సంతానాన్ని మతంలోకి ఫార్మల్గా చేర్చుకుంటారు. అయితే వారు చనిపోయాక శరీరాన్ని మాత్రం పూడ్చడం, కాల్చడం చేయరు. శవాన్ని దక్మాలు అంటే టవర్ ఆఫ్ సైలెన్స్ వద్ద వదిలేస్తారు. అప్పుడు వాటిని రాబందులు తింటాయన్నమాట. అయితే ఇప్పుడు మన దేశంలో రాబందుల సంఖ్య నానాటికి తగ్గిపోవడంతో ఈ ఆచారం పోతుందేమో అని చాలామంది భయపడుతున్నారు. ఇదంతా బాగానే ఉంది. కుక్కల కోసం వీరెందుకు అల్లర్లు చేశారు అంటే, కుక్క వీరికి ఆరాధ్యపరమైన జంతువు. వీరు కుక్కని కాలితో తంతే నేరుగా నరకానికి పోతామని నమ్ముతారు. మరణించిన 4వ రోజు స్వర్గద్వారం దగ్గర అతను పెంచుకున్న కుక్క అలాగే తాను జీవితాంతం ఫీడ్ చేసినటువంటి కుక్కలు స్వర్గానికి తీసుకెళ్తాయి. లేకపోతే ఆత్మ అక్కడ వెయిట్ చేయాల్సిందే. ఇలా వీరు కుక్కని చాలా గౌరవభావంతో చూస్తారు. వీరు మతం కోసం కుక్కల్ని బాగా పెంచడంతో వీధి కుక్కలు బాగా ఎక్కువైపోయాయి. 1832లో బ్రిటిష్ ఆఫీసర్స్ బొంబాయిలోని అన్ని వీధి కుక్కల్ని చంపేయాలి అని ఆదేశించారు. ఎందుకంటే పరయ్య డాగ్స్ అంటే పార్సీల చేత పెంచబడినటువంటి ఈ కుక్కల వల్ల న్యూసెన్స్ బాగా పెరిగిపోయి ప్రజలు ఇబ్బందులకు గురవ్వడం మొదలైంది. వీధి కుక్కల్ని పట్టి చంపేవారికి భారీగా నజరానా కూడా ప్రకటించింది అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం. ఇక మన వాళ్ళు తగ్గుతారా చెప్పండి? డబ్బుల కోసం కుక్కల్ని వేటాడి చంపడం మొదలుపెట్టారు. వీధి కుక్కలు అయిపోవడంతో ఈ పార్సీలు ఇళ్లలో పెంచుకునేటువంటి కుక్కలను కూడా ప్రజలు వదలలేదు. దీంతో కోపగించిన మన పార్సీ బాబాయిలు కుక్కలు పట్టే వాళ్ళ యొక్క పని పట్టారు. అంతేకాకుండా బొంబాయిలోని వీరి దుకాణాలన్నీ మూసేసి ఎకనామిక్గా ఒక కర్ఫ్యూ వాతావరణాన్ని సృష్టించారు. బ్రిటిష్ వారికి మంచినీరు కూడా దొరకనివ్వకుండా చేశారు. అంతేకాకుండా ఏది దొరికితే అది పోలీసులపై విసిరేసి వారి యొక్క కోపాన్ని వెళ్ళబుచ్చారు. ఇక చేసేదేమీ లేక బ్రిటిష్ వారు కూడా వారితో కాళ్లబేరానికి దిగి డాగ్ కిల్లింగ్స్ పాలసీని వెనక్కి తీసుకుని బొంబాయిలోని కుక్కలన్నీ వేరే ప్రాంతానికి సురక్షితంగా తరలిస్తాం అని మాటిచ్చారు. ఇదండి బొంబాయిలోని కుక్కల యొక్క గొడవ. సారీ కుక్కల కోసమని చెప్పి మన పార్సీ బాబాలు చేసినటువంటి గొడవ. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే అందరితోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. బాయ్ బాయ్.